రేవంత్ రెడ్డి కూడా బాగానే తిడుతుండగా. అంటే ముందర నాగలు చక్కగా పోతే వెనక నాగలు కూడా చక్కగానే పోతుంది. 10 ఏళ్ళు పెత్తానం చేసి పగ్గాలు చేపట్టి అధికారంలో ఉండి గద్దెనెక్కి రాజ్యం వెళ్ళిన కేసీరావయ్య 10 ఏళ్ల పొద్దులో బూతు పురాణాలకు బూతు పురాణాలకు తల్లి తండ్రిగా మారిపోయిండు. ఎవరయ్యా అంటే కేసీరావు. ఈ తిట్లకు అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే తిట్లకు ఇవాళ ఊర్ల పొంచి ఉన్న జనాలు కూడా ఈ రకంగా మాట్లాడుకుంటలేరు. ఒక ప్రజాప్రతినిధులై మరి చట్టాలు తయారు చేసే ఒక శాసనసభలో ఉంటూ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకంగా పరిపాలన అందియాలి అనేది మొత్తం పూరా మర్చిపోయి తిట్లకు అయ్యా అమ్మగా మారిపోయిండు. ఎవరయ్యా అంటే కేసీరావు. వింటారా ఒక్కసారి కేసీరావు తిట్లు ఎట్లా ఉంటాయి, కేసీరావు ఏ రకంగా మాట్లాడతాడు, ఎంత ఇకారంగా కూతరు కూస్తాడు. నిజంగా ఊర్ల పొంచి ఓ కూలి చేసుకుంటాడు, ఒక సఫాయి పని చేస్తాడు. వాళ్ళు కూడా గిట్లా మాట్లాడరేమో, అంత అధ్వానంగా మాట్లాడి ఇవాళ మొత్తం కలుషితం చేసేసిండు. ఇదే మన భాషని మొత్తం ఏడు కాడికి భ్రష్టు పట్టించిన చరిత్ర ఇక మరి కేసీరావు. ఇగో సిగ్గుపడాలి. ఇట్లా మాట్లాడే పిసగాడి కొడుకు వాడు సిగ్గుపడాలి. పిసగాడి కొడుకే అంటున్నాడు నేను. తలకాయలు కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకేవాడు తలకాయలున్నాడా తోకున్నాడా మంచి అగ్గాడిగా ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పి అది మొగతనం. మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెతందుకు పోతారు?